ఈ తల్లికి ఇద్దరు బిడ్డలు. తల్లికి అనారోగ్యం పాలవడంతో చిన్న కొడుకు చూడను అని చెప్పడంతో పెద్ద కొడుకు దగ్గరే ఆ తల్లి చివరి దశలో ఉంది. అనారోగ్యంతో ఆ తల్లి అలానే పెద్ద కొడుకు దగ్గర మృతి చెందింది. మృతి చెందిన తర్వాత ఆ తల్లి ఒంటి మీద ఉన్న కాస్త బంగారం వెండిని చివరి దశలో తల్లిని చూసుకుంది కాబట్టి పెద్ద కొడుకు ఇచ్చారు ఆ గ్రామస్తులు. కానీ చిన్న కొడుకు తల్లి చనిపోయింది అనే బాధ కంటే కూడా తల్లి బంగారాన్ని అన్నకిచ్చారనే ఆక్రోశంతో తల్లి చితికి నిప్పంటించడానికి అడ్డుపడ్డాడు. ఎంత దారుణం! కనీసం బ్రతుకంతా మన కోసం కష్టపడతారు. మనం సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషపడతారు, మనం బాధపడితే వాళ్ళు బాధపడతారు. మనకు కన్నీళ్ళు వస్తున్నాయంటే మనకంటే ముందు టెన్షన్ పడి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని ఆ కన్నీళ్ళను తుడవడానికి దారి ఏంటి అని వెతుకుతూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అంత్యక్రియలను కూడా ఆస్తి కోసం అడ్డుపడుతున్న దుర్మార్గం నేటి సమాజంలో మొదలైంది అని అంటే అది ఎంత దారుణం! ఇలాంటి వాళ్ళని కొడుకు అని చెప్పుకోవడం కూడా అసహ్యంగా ఉంది.